నమస్కారం. నేను మీ కుమార్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము జాతకంలో ముఖ్యమైనటువంటి ఒక యోగ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే జాతకంలో శని రాహువులు ఒకే రాశిలో కలిసి ఉంటే అది గొప్ప దోషంగా పరిగణించబడుతుందనేది శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇలా శని రాహువుల కలయిక అనేది జరిగినట్టయితే దీనిని శపిత యోగంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని జ్యోతిష సంప్రదాయాల్లో దీన్ని మహాదోషంగా పరిగణిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. అంత ఇబ్బంది కలిగించే దోషం అనేది శపిత యోగంగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో శని రాహువులు ఒకే రాశిలో కలిసి ఉంటే అది గొప్ప దోషంగా పరిగణించబడుతుంది. ఆ దోషం అనేది చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటుంది. నానా రకాలైనటువంటి పాటలను కలగజేస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ దోషానికి సంబంధించినటువంటి చక్రాన్ని పరిశీలన చేయటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. శని రాహువులు కలిసి ఉన్నట్టు జాతకాన్ని చెప్పనమ్మని పక్కన పెట్టేసేవాళ్ళు. అంటే ఆ జాతకాన్ని చెప్పడం వల్ల కూడా జ్యోతిష్కుడికి కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి విషయంగా అంత ప్రమాదాన్ని సృష్టించేదిగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే మనకి గోచారం అనేది ఉంది. అంటే గోచారీత్యా ఈ శని రాహువులు ఒకే రాశిలో కలిసినప్పుడు కూడా ఇదే దోషం ఏర్పడుతుంది అని చెప్పబడుతుంది. వీరిద్దరు పరస్పర వేగాల్లో తేడాల వలన అలా కలవటం ఎప్పుడో కానీ జరగదు, రేరుగా జరుగుతూ ఉంటుంది. కానీ అలా కలిసినప్పుడు మాత్రం లోకంలో మన భూప్రపంచంలో చాలా రకాలైనటువంటి ఉపద్రవాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. సునామీలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో పుట్టిన జాతకాలలో ఈ యోగం అనేది రకరకాలుగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆయా జాతకుల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. కాలసర్పయోగం ఎంత బాధ పెడుతుందో ఈ యోగం అంతకంటే రెండింతలు ఎక్కువ బాధ పెట్టడానికి శపిత యోగం పనిచేస్తూ ఉంటుంది. అయితే అది బాధించే తీరు, అది బాధించేటువంటి ఆ విషయాలు మొత్తం కూడా చాలా వేరువేరుగా ఉంటాయి. ప్రస్తుతం వీరిద్దరి యొక్క పరస్పర కలయిక శని రాహుల పరస్పర కలయిక అనేది 2012 డిసెంబర్ 24వ తారీఖు నుంచి 2014 జూలై 13 వరకు తులారాశిలో కలిసి ఉన్నారు వీరిద్దరు కూడా శని రాహువులు. ఈ సమయం అంతా కూడా దోషప్రదంగానే నడిచింది. ఆ టైంలో ఈ ఏడున్నర సంవత్సరం పాటు 1.5 సంవత్సరం పాటు లోకంలో రకరకాల ఉపద్రవాలతో తల్లడిల్లకనే చెప్పకోకుండా జరుగుతూనే ఉంది. ఈ సమయంలో పుట్టే పిల్లల జాతకాలు ఈ దోషం తప్పకుండా ఉంటుంది. కొన్ని వందల మంది పుడతారు. ఆ విషయం మీకు తర్వాత తెలియజేస్తాను. కనుక పెరిగి పెద్దయ్యాక వారి జీవితాల్లో వారు చెడు కర్మలను అనుభవించక తప్పదు. గత జన్మలో చాలా పాపకర్మాలు బరువున్న జీవులు ఈ సమయంలో భూమి మీద జన్మం తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శపిత యోగం అనేది ఎందుకు అంటున్నారు? శపిత యోగం అని ఎందుకు అంటున్నారు? శపిత దోషం అని ఎందుకు అంటున్నారు? ఈ జాతకులు చాలా శాపాలు కలిగిన ఉంటాయి కాబట్టి శపిత అంటారు. శాపం కలిగినది కాబట్టి శపితం. గత జన్మలో వీరు అనేక చెడు కర్మలు చేసుకుని అనేక మంది ఉసురు పోసుకొని వారి శాపాలు గురై ఉంటే ఈ జన్మలో పూర్వజన్మలో చేసుకున్న చెడు కర్మల ఫలితంగా ఈ జన్మలో అనేక కష్టాలు బాధలు పడవలసి వస్తూ ఉంటుంది. అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న చెడు కర్మ ఈ రకమైన దోషంగా జాతకంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. శపిత దోషం ఉన్న జాతకులు చూసి వారికి రెమెడీలు చెప్పిన జ్యోతిష్కుడు కూడా ఆ కర్మలో భాగం పంచుకోవలసి వస్తూ ఉంటుంది. అంత ఇబ్బందికరమైంది. పరిహారాలు చేసిన జ్యోతిష్కుడిపైన రాహుశనుల కోపదృష్టి పడుతూ ఉంటుంది. శబ్ద దోషానికి సంబంధించి పరిహారం అనేది ఇలా పడితే అలా చేసేది కాదు. ఒకవేళ చేశాడనుకోండి, చేసినటువంటి జ్యోతిష్కుడి పైన చెప్పిన జ్యోతిష్కుడి పైన చేసినటువంటి యజ్ఞకృతు వ్యక్తి పైన
కోపదృష్టి పడుతూ ఉంటుంది. జాతకుడు తీవ్ర కర్మలో జ్యోతిష్యుడు జోక్యం చేసుకుంటూ ఉంటాడు కనుక అతను ఆ కర్మను కొంత పంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి శని రాహువులు కలిసిన జాతకాలు జ్యోతిష్కుడు ఎప్పుడూ చెప్పడు. శపిత యోగంలో జ్యోతిష్కుడు అసలు చెప్పరు. ఈ విధంగా నేను ఒక ముసలితనంలో ఉన్నటువంటి ఒక మహానుభావం జ్యోతిష్కుని నేను చూశాను. ఒక జాతకాన్ని తన చేతిలోకి తీసుకొని చూచి చూడకముందే ఆ కాగితాన్ని విసిరి పారేశాడు. ఆ జాతకం తాను చూడనని ఆ జాతకాన్ని వెళ్ళిపోమని గట్టిగా అరిచాడు. ఉత్తరపుణ్యానికి అలా ఎందుకు అరుస్తున్నాడు, అసలు ఉత్తరపుణ్యానికి ఎందుకు అట్లా అరుస్తున్నాడు అసలుకి అది అర్థం కాలేదు. అప్పుడు తర్వాత గురువుగారు ఏంటండి విషయం, మరి ఎందుకోసం ఆ జాతకం చూడనన్నారు మీరంటే, అది శపిత యోగద ఉన్నటువంటి శపిత దోషం ఉన్నటువంటి జాతకం. దానిని మనం చూడటం వల్ల, దాన్ని విశ్లేషించడం వల్ల, ఆ జాతకాన్ని మనం చెప్పడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనకి ఏర్పడతాయని చెప్పాడు. నా విషయంలో కూడా కొన్నిసార్లు జరిగిందండి. 12 రాసుల్లో దేనిలో ఈ దోషం ఏర్పడింది, దీనిపైన మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉన్నది అన్న దానిని బట్టి ఈ దోష తీవ్రతను జాతకునికి పూర్వకర్మ అంచనా వేస్తూ ఉండాలి. ఈ యోగం ఉన్నప్పుడు ఆ జాతకుడు తీవ్రమైన కోపానికి, నిలకడలేని ప్రవర్తనకు లోనవుతూ ఉంటాడు. తట్టుకోలేని కోపంతో హత్యలు, మానభంగాలు చేసేవారుగా, తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేవారిగా ఈ దోషం అనేది ఉంటూ ఉంటుంది. వీరిలో విచక్షణ అనేది కూడా లోపిస్తూ ఉంటుంది. మొండిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటి ఫలితాల తర్వాత ఏడుస్తూ అనుభవిస్తూ కారాగార శిక్ష అనుభవిస్తూ జరుగుతూ ఉంటుంది. శని రాహువుల కలయిక సంయోగం అంటాం మనం. శని రాహువుల సంయోగం అలాంటి ప్రవర్తన ప్రేరేపిస్తూ ఉంటుంది. తట్టుకోలేని భావోద్రేకాలకి, మొండితనాన్ని, మూర్ఖపు వాదనని, ఒంటరిగా ఉండే క్రూరమైన పనులు చేయడానికి ఈ గ్రహ సంయోగం అనేది కలగజేస్తూ ఉంటుంది. స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి విషయాలలో ప్రేమ అనేది తప్పిపోయి ఆ అమ్మాయిని చంపడానికి, వెనకాడుకోకుండా ఉండటానికి, స్నేహితులను చంపుకోకుండా వెనకాడుకోవటానికి, తల్లిదండ్రులు హింసించడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు కలిసి మెలిసి తిరిగిన వారి మధ్యన హఠాత్తుగా గొడవలు రావటం ఈ దోషం యొక్క ముఖ్యమైనటువంటి ప్రభావం. కొన్ని జాతక చక్రాల పరిశీలనలో మనకి అంటే జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, అనాలిసిస్ చేసినప్పుడు ఏ యోగం వల్ల వారికి ఏ శాపం వల్ల జరుగుతుందని మనం పరిశీలిస్తూ ఉంటాం. ఢిల్లీ రేప్ కేసు కానీ, తర్వాత జరుగుతున్న ఇతర రేప్ కేసులు కానీ, ఈ ఘోరాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, అగ్ని ప్రమాదాలకు సంబంధించినవి కానీ అన్నీ ప్రస్తుత గోచారి చముల్లో ఉన్నటువంటి ఈ యోగమే ఫలితాలుగా చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాదు అక్బరుద్దీన్ ఉదంతం కానీ, పాకిస్తాన్ దుండగు చర్యల్లో కానీ, సరిహద్దుల్లో మనల్ని రెచ్చగొట్టడం కానీ, అంటే ఈ యోగం అనేది మనకి గోచారంలో దేశం మీద కూడా ఏర్పడుతుందని మనం చెప్తున్నాం, మన జాతకంలోనే కాదు. 2012లో పాకిస్తాన్లో సంక్షోభం కానీ ఇవన్నీ కూడా గ్రహయుతి యొక్క ఫలితాలే, శని రాహుల కలయిక. 2012 నుంచి 2014 వరకు దేశ గోచారాన్ని పరిశీలించండి, ఎన్ని రకాలైన ఇబ్బందులు కలిగినవి మీకు అర్థమవుతూ ఉంటాయి. చాలామంది జీవితాలలో జూలై 2014లో ఈ గ్రహదోషం చుక్కలు చూపించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చింది. అది గమనించండి, నగ్న సత్యంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫలితాలు ఎవరి జీవితంలో వారికి మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా జ్యోతిష్యం అనేది భారతదేశంలో ఉన్న శాస్త్రములలో అతి ముఖ్యమైన గొప్పమైనటువంటి శాస్త్రంగా చెప్పబడుతూ ఉంటుంది. భారతదేశంలో ఎందరో ఋషులు ఈ జ్యోతిష శాస్త్రమును చాలా గొప్పగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. వారి యొక్క దివ్య దృష్టిని, వారి యొక్క దివ్యం ద్వారా ఆకాశంలో ఎక్కడో దూరంగా కంటికి కనిపించినటువంటి గ్రహాలను కూడా ఆ కాలంలోని క్యాలిక్యులేట్ చేశారంటే జ్యోతిష్యానికి ఎంత పట్టుంది, జ్యోతిష్యానికి ఎంత ముఖ్యమైన ప్రాముఖ్యత ఉందనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా గ్రహాల యొక్క స్వరూపాలను, వాటి విశిష్టతని అసలు చూడకోకుండా కళ్ళకు గట్టినట్టుగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో సిద్ధాంత భాగంలో
జాతక భాగంలో, ముహూర్త భాగంలో అని 3 భాగాలుగా తెలియజేయబడింది మనకి. ఇవన్నీ కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది అందరూ కూడా దీన్ని నమ్మకంగా పెట్టుకుంటూ ఉన్నారు. ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా వచ్చినట్టయితే దాని ఫలితం అనేది కరెక్ట్గా ఉంటుంది. పూర్వము అనేక మంది మహర్షులు ఈ జ్యోతిష్శాస్త్రం అనేక గ్రంథాలు రచించి ఉన్నారు. వారిలో బ్రహ్మ, వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, మనువు, కాళిదాసు, పాలస్తుడు, రోమసుడు, మరీచి, అంగీరసుడు, వ్యాసుడు, నారదుడు, శౌనకుడు, భృగువు, అదేవిధంగా చవ్యనుడు, తర్వాత యవనుడు, గర్గుడు, కశ్యపుడు, పరాశరుడు మొదలైన వాళ్ళందరూ కూడా జ్యోతిష్శాస్త్రం పైన చాలా గ్రంథాలను రాశారు. వాటి మీద పట్టు సాధించారు. ఇక చాలామంది ఉన్నారు, వాళ్ళని మనము అంతగా గుర్తుంచుకోలేము. ముఖ్యంగా ఈ జ్యోతిష్శాస్త్రంలో పరాశర, జైమిని, శ్రీపతి అనే ముగ్గురు, పరాశర, జైమిని, శ్రీపతి అని 3 పద్ధతులు వాడకంలో ఉన్నాయి. మెయిన్గా పరాశర సిద్ధాంతం కానీ, జైమిని సిద్ధాంతం కానీ, శ్రీపతి సిద్ధాంతం కానీ ఉంది. జ్యోతిష్శాస్త్రం చదివేట పరాశరుడు, జైమిని, శ్రీపతి మొత్తం కలిపి చదివితే డిఫరెంట్ అని చాలా డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్ట్. ఏదైనా ఒకటే చదువుకోవాలి, పరాశర, జైమిని. ఎక్కువ వాడకంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన దాంట్లో మెయిన్గా పరాశర మహర్షి రాసిన జ్యోతిష్శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. తర్వాత జైమిని మహర్షి రచించిన జైమిని పద్ధతి కూడా వాడకంలోకి వచ్చింది. కొందరు పరాశర, జైమిని 2 పద్ధతులను కలిపి ఫలితాలు చెప్పడం కూడా నిర్ణయించుతూ ఉంటారు. మనం చెయ్యి ప్రతి పనిని కూడా కర్మగా చెప్పుకోవచ్చును. మరి ఆ కర్మనే వృత్తిగా పిలువబడుతూ ఉంటుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలను బట్టి ఈ జన్మలో మనకి శుభ ఫలితాలుగా పొందుతూ ఉంటారు. గ్రహచక్రంలో యోగంలోకి వెళ్ళిందంటే ఒకడు దండం పెట్టడు దేవుడికి అసలుకి, కానీ ఎక్కడో ఒక హై లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుడికి ప్రతినిత్యం ఉదయం పూజ చేస్తాడు, మధ్యాహ్నం పూజ చేస్తాడు, రాత్రి పూజ చేస్తాడు, 24 గంటలు గంట కొడుతూనే ఉంటాడు, కానీ నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇది పూర్వజన్మకు సంబంధించినటువంటి ఫలితంగా పరాశర మహర్షి జైమిని సిద్ధాంతాలు కూడా రాశారు. మాంగళ్యం అనే సౌభాగ్యం స్త్రీలకు సంబంధించింది కావటం వల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది అతి ముఖ్యమైన దోషంగా కుజదోషం పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. కొన్ని కుజుడు స్వక్షేత్రం మేషంలో కానీ, కింద ఉచ్చకంలో కానీ ఉన్నట్టయితే, అదేవిధంగా నీచంలో కానీ ఉచ్చంలో కానీ ఉన్నట్టయితే, కుజుడు తన యొక్క మిత్రక్షేత్రంలో కూర్చున్నట్టయితే కుజదోషం అనేది కొద్దిగా నివృత్తి జరుగుతూ ఉంటుంది. జాతక పొందను చూసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా శపిత యోగం అనేది ఖచ్చితంగా చూయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైతే శుక్రుడు కుజుల కలయిక జరిగిందో వివాహం రీత్యా వాళ్ళకి ఆలస్య వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా శుక్రుడు ప్రమాదరహితంగా స్థానంలో ఉండటం వల్ల భర్త మరణించడం లేదా భార్య మరణించడం లేదా వికర్త యోగానికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. కుజదోషంగా చెప్పబడే ఈ 2 స్థానాలు 2, 4, 7, 8, 12 స్థానాల్లో మనం అంత పకడ్బందీ కుజదోషాన్ని చూసినప్పుడు మన శపిత యోగాన్ని కూడా అంత పకడ్బందీగా చూడాలి. ఈ శపిత యోగం విషయంలో మనకి ఏంటంటే రాహుకేతులు దృష్టి ఏర్పడినా కానీ దాని ప్రభావం కొద్దిగా శపిత యోగం లాగే ఒక 25% చూపిస్తూ ఉంటుంది. శపిత యోగం విషయంలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేడు ప్రపంచంలో బీకేఎస్ లయంగార్, బేలూరు కృష్ణమాచార్ సుందరామ అయ్యంగార్, బేలూరు కృష్ణమాచార్ సుందరామ అయ్యంగార్ అనే పేరు తెలియని వారంటే ఉండరు. బీకేఎస్ అంటారు ఆయన్ని, బీకేఎస్ అయ్యంగార్ అంటారు. ఆయన ఏంటంటే లైట్ ఇన్ యోగా, లైట్ ఇన్ ప్రాణాయామ అనే మొదలైనటువంటి ముఖ్యమైన గ్రంథాలు రాసి దాదాపు 60 పైన దేశాల్లో యోగా స్కూల్ స్థాపించి 95 ఏళ్ళ యోగాచార్యుడిగా పేరు పొందిన ఆయన 95 సంవత్సరాలు చనిపోయాడు ఆయన. ఈ వయసులో కూడా ఆయనకి అరగంట సేపు శీర్షాసనంలో ఉండగలిగిన వాడు. ఇక మిగిలిన ఆసనాలు అంటే మనం ఇక చంపక్కర్లేదు, అవన్నీ ఆయనకి కొట్టిన పిండి. లైట్ ఆన్ యోగా అనే పుస్తకంలో ఆయన చూపించిన యోగాసనాలు చూస్తే అసలుకి మనకి శరీరంలో ఆయనకి ఎముకలు ఉన్నాయా
అనేటువంటి ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత ఆ పుస్తకం చదవండి, లైట్ ఆన్ యోగా అని ఒకటి ఉంటుంది. ఈయన కూడా శపిత యోగానికి బలయ్యారంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. మరి 95 సంవత్సరాలు భరించాడు కదండి. శపిత యోగం అనేది ఎట్లా అప్లికబుల్ అవుతుంది ఏంటనేది చూడండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ జాత చక్రాన్ని పరిశీలినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. శపిత యోగం ఎట్లా ఏర్పడింది, దానివల్ల ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈయన జన్మించింది 14/12/1918, 14/12/1918 కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని బేలూరులో ఉదయం 3 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకు జన్మించారు. తల్లిదండ్రులు మొత్తం కూడా సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణులు. ఈయన జాతచక్రం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే గురు శనులు వక్రీకరణ వల్ల ఈయనకు లోకంతో ఎంత కర్మ సంబంధం ఉన్నదనేది స్పష్టంగా కనిపిస్తుంది. గురు శనులు వక్రీకరణ వలన ఈయనకు లోకంతో ఎంత కర్మ సంబంధం ఉన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అందుకనేనేమో దేశాలు తిరిగి యోగా స్కూల్స్ స్థాపించి భారతీయ హఠయోగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తు ఇచ్చిన వ్యక్తి అన్నమాట. ప్రపంచంలోనే లక్షలాది మందికి యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని కలిగించారు. ఇలాంటి వ్యక్తి తన చిన్నతనంలోనే ఫ్లూ, మలేరియా, టీబీ, టైఫాయిడ్లతో బాధపడ్డారంటే మనకు నమ్మశక్యం కాదు. ఫ్లూ ఉంది ఆయనకి, మలేరియా ఉంది, టీబీ ఉంది, టైఫాయిడ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆయనకి. కాలాయుక్తి నామ సంవత్సరం మార్గశిర ఏకాదశి రోజున ఆయన జన్మించారు. పంచాంగంలో చూడండి, ఏకాదశి కాలాయుక్తి నామ సంవత్సరం మార్గశిర ఏకాదశి రోజున ఆయన జన్మించారు. ఈయన చనిపోయింది కూడా ఏకాదశి రోజున కావటం అనేది ఒక విచిత్రం. శ్రావణ మాసం ఏకాదశి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరగా ఆయన చనిపోవడం అనేది ఆయన పైన ఉన్న కృష్ణానుగ్రహాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే శపిత యోగం అంటే భయంకరంగా ఉంటుందనేటువంటి వాదనలు ఎక్కువగా ఉంటాయి. బాగా పేపర్లలో, పుస్తకాల్లో, వాటిల్లో శపిత యోగం అంటే భయంకరంగా రాసిపడేశారు. దానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను. వైష్ణవుడిగా జన్మించినందుకు ఏకాదశి రోజున, అందులోని శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరగా పోవడం అనేది చాలా మంచిదిగా చెప్పబడుతూ ఉంటుంది. ఈయనకు ఉత్తమ గతులు కలుగుతాయనే దానికి ఇదే సూచన. అశ్విని నక్షత్రం 2వ పాదంలో ఈయన జన్మించారు. చార్ట్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూసుకోండి. అశ్విని నక్షత్రం 2వ పాదంలో జన్మించాడు. ఈయన అశ్విని దేవతలైన దేవ వైద్యులు. ఈయన కూడా తన యోగ వైద్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆరోగ్యాన్ని సంపాదించాడు. నక్షత్ర లక్షణాలు ఈ విధంగా జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. నక్షత్ర ప్రభావం అనేది కూడా జీవితంలో ఒక పార్ట్గా చెప్పబడుతూ ఉంటుంది. ఆయన పుట్టినప్పుడు కేతువు కుజదశ అనేది జరుగుతూ ఉన్నది. కేతు కుజుల సంబంధం గురించి, కేతు శస్త్రచికిత్సకు సంబంధించి, కుజుడు శస్త్రచికిత్సకు సంబంధించింది. కాబట్టి ఏంటంటే ఇవి యోగా అనేది కూడా శస్త్రచికిత్సకు సంబంధించి బాడీలో ఉన్నట్టు మొత్తాన్ని కూడా మారుస్తూ ఉంటుంది. ఇది జాతకంలో కనిపిస్తూ ఉంది. ఈ సంబంధం ఉన్నప్పుడు శరీరంలో చేసే వ్యాయామ విద్యలు చాలా త్వరగా పట్టుబడుతూ ఉంటాయి. యోగానికి, వీర విద్యలకి సంబంధం ఉన్నదనేది ఈ జాతకంలో మనకి నిర్ధారణగా కనిపిస్తూ ఉంది. జననకాల దశాధిపతి అయిన కేతువు, అష్టమంలో ఉండడంతో ఆయన చిన్నతనం అంతా కూడా రోగాలతోనూ గండాలతోనూ గడిచిపోయింది. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, బలహీనంగా ఎప్పుడో ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండే ఈ పిల్లవాడు, ఈయనే అయ్యంగార్, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి
ఒక యోగా గురువుగా అవుతాడని, 95 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతాడని బహుశా ఎవ్వరు కూడా ఊహించకుండా ఉంటారు. అష్టమంలో కేతు ఉంది, వీడికి అనారోగ్యం, కానీ అక్కడ ఆయుష్ని క్యాల్కులేట్ చేయట్లేదు. ముఖ్యంగా ఎవరి జాతక చక్రంలో కుజుడు బలంగా ఉన్న జాతకుడికి భౌతిక పరిధిలో అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు బలంగా ఉన్న జాతకుడికి భౌతిక పరిధిలో అనుబంధాలు అనేది ఎక్కువగా ఉంటాయి. వీరు దాన్ని వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా వారి మూలాలు భౌతికంలోనే పాతుకొని పోయి ఉంటాయి. ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంటారు. కుజుడు ఏంటంటే ముఖ్యంగా ఉచ్చరాశి ఎక్కడంటే మనకి మకరం అంటే భూతత్వం. అందుకే వారికి ఏంటంటే భౌతిక శరీర సంబంధం అంత త్వరగా వదలదు, అంటే మరణించాలని అర్థం ఇక్కడ. ముఖ్యంగా ఈయన జాతక చక్రంలో మీరు గమనించినట్లయితే కుజుడు రాశి నవాంశలో ఉచ్చలో ఉన్నాడు కనుక చాలా బలంగా ఉండటం అనేది లెక్క. అంటే రాశి చక్రంలో కుజుడిని క్యాలిక్యులేట్ చేయాలి, నవాంశలో ఉన్న కుజుడిని క్యాలిక్యులేట్ చేయాలి. రాశి చక్రంలో బలహీనంగా ఉన్నా కానీ నవాంశలో బలంగా ఉన్నట్టయితే బాగా తప్పిదాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈయన కూడా ఆరోగ్యపరంగా లేకపోయినా కొట్టుకుంటూ 90 సంవత్సరాలు బతికాడు. భౌతిక శరీరంతో చేసే హఠయోగాన్ని ఈయనకు వరంగా ప్రసాదించింది ఈ జాతక చక్రం. ముఖ్యంగా ఈయన గురించి చెప్పాలని 18 ఏళ్ల వయసులోనే యోగాన్ని నేర్చుకోవడం కోసం పూణేలో అడుగు పెట్టేటప్పుడు ఆయనకి శుక్ర మహాదశుడు శనంతర దశ నడుస్తూ ఉంది. మొదట్లో ఎన్నో కష్టాలు పడిన క్రమేణా గుర్తింపు అనేది లభించింది. శనేశ్వరుడు ఈయన జాతక చక్రంలో విద్య కారకుడయ్యాడు కనుక శరీర కష్టంతో కూడిన యోగ విద్య శని ఎముకలకు సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి శనేశ్వరుడు ఈయన జాతక విద్యకు కారకుడయ్యాడు. కాబట్టి శరీర కష్టంతో కూడిన యోగ విద్యకి పట్టుబడింది. శుక్రుడు లగ్నాధిపతిగా 3వ ఇంట నవమాధిపతిగా అయిన శుక్రుడు లగ్నాధిపతిగా 3వ ఇంట నవమాధిపతి అయిన బుధునితో కలిసి ఉన్నాడు. నవమం నుంచి గురువుతో చూడబడుతున్నాడు కనుక దూర ప్రాంతానికి యోగ గురువుగా వెళ్ళాడు. నవమ నుంచి గురువుతో చూడబడుతుంది కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు. 1952లో వాయులీన విద్వాంసుడు యోహాది మెనుమిహిన్ అది ఉంది పేరు, యోహాది మెహుని అని పేరుందనమాట. ఆయన లండన్లో యోగా క్లాస్ ప్రారంభం చేశాడు ఫస్ట్ సారిగా. ఆ సమయంలో చంద్రమహాశ గురు అంతర్దశలలో ఈయన జాతకంలో జరిగింది. ఆ టైంలో చంద్రుడు సప్తమంలోనూ గురుడు నవమంలోనూ ఉండటం అనేది చూడవచ్చు. ఇక్కడ మీరు గమనించండి. ఈ 2 విదేశాలకు సూచించే స్థానాలు, ఈ 2 స్థానాలు కూడా చంద్రుడు సప్తమంలో గురుడు నవమంలో ఏంటంటే 2 కూడా విదేశాలకు సంబంధించి సూచించే స్థానాలే. 90 ఏళ్ల వయసులో కూడా రోజుకి 3 గంటలు ఆసనాభ్యాసం చేసేవాడు, 1 గంట ప్రాణాయామం చేసేవాడు. అంటే అంత దృష్టి అనేది ఉంది. వంక తిరిగితే సాధనకు ఎగర కొడతామని చూసి కూడా ఏదో ఒక వంక దొరికితే మనం బయటికి వెళ్ళిపోతాం, సాధన చేయకుండా అట్లా దిగకుండా బుద్ధి తెచ్చుకొని తెలివితేటలు చాలా అవసరంగా యోగా అనేది ఇంపార్టెంట్ అనే విషయంగా చెప్పబడింది. అది ఈయనకు ఇంకో విషయం ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తికి కూడా అయినా యోగా నేర్పించాడు, చాలా ఫేమస్. ఇంత ఫేమస్ అయిన జాతకంలో కూడా మనకి శపిత యోగం అనేది ఏర్పడింది. శపిత యోగం ఏర్పడటం వల్ల ఈయనకు కలిగినటువంటి రోగాల విషయంలో బాధపడుతూనే మరణించడం జరిగింది. ఏ రోజు కూడా యోగా తప్ప నిజ జీవితంలో ఎక్కడ కూడా అందమైనటువంటి అందాన్ని కానీ అంత అందమైన అనుభవాన్ని కానీ పొందలేదు. అంటే జీవితంలో మనకు ఉంటుంది భార్య, పిల్లలు, సంతానం, యోగం, భోగం, భాగ్యం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయన మర్చిపోవడం జరిగింది. కేవలం యోగా మాత్రమే. ముఖ్యంగా రజనీష్ అనేటువంటి జ్యోతిష్కుడు ఒకటి వాదించాడు. ఆయనకి అష్టమంలో కేతు ఉంది, రక్తనాళాలకు సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఎదురుతాయని చెప్పాడు. అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించిన విషయాలలో ఆయనకి ప్రాబ్లం ఎదురైంది 90 సంవత్సరాల వయసులో.
అటువంటి జాతచక్రం అనేది ఇక్కడ ఏంటంటే, జాతకం అనేది పేరు ప్రఖ్యాతలు పొందడానికి అవకాశం వచ్చింది, కానీ అతని నిజ జీవితంలో ఎటువంటి లాభాన్ని కానీ యోగాన్ని కానీ పొందలేదు. పేరు ప్రఖ్యాతులు మాత్రమే తీసుకొని రాగలడు. అలాంటి జాతకాలు కూడా శపిత యోగంలో జరుగుతాయి కాబట్టి మీకు చెప్పడం జరిగింది. అంటే వివాహం చేసుకోరు వీళ్ళు, కేవలం జనం మీద, అంటే జనాలకి ఏదో రకమైనటువంటి పనులు చేయాలని, జనానికి ఏదో రకమైనటువంటి మంచి చేయాలని, అనేక రకాలుగా ఉండాలని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపంగానే చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా యోగం అనేది ఏర్పడినప్పుడు అతనికి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొని వచ్చి అతని జీవితంలో ఇతరులకు సహాయ సహకారాలు చెప్పుకోవాలి తప్ప ముఖ్యంగా పైకి వెళ్ళడం జరగదు. ఈయనకి పద్మశ్రీ 1991లో వచ్చింది. ఆ సమయంలో గురువులో కేతు అంతర్దశ నడుస్తుంది. వీరిద్దరు కూడా అష్టమంలో ఉండడం చూస్తే ఈ అవార్డు అనేది దీనికి ఫ్రాసి పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. గత జన్మలో ఉన్న బాకీ ఉన్న దాన్ని ఈ జన్మలో చాలా అందుకోవడం కూడా జరిగింది. పద్మభూషణ్ 2002లో శని దశలో జరిగింది. శని మహాదశ కూడా యోగ దశగా చెప్పబడుతుంది. ఈయన జాతకంలో శని ఎప్పుడు నష్టం చేయడు, యోగమా కాదని పరిశీలిస్తూ ఉంటారు. 2002 శని అంతర్దశలలో పద్మభూషణ్ 2002లో వచ్చింది. ఈయనకి విద్యాధిపతిగా దశమ లాభస్థానం ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈయనకు విద్యాధిపతిగా దశమ లాభస్థానాలు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. పద్మవిభూషణ్ 2014లో శని రాహు అంతర్దశలో వచ్చింది. గటి లగ్నం రాహు నక్షత్రం ఉండటం వల్ల గమనిస్తే ఎందుకు జరుగుతుంది అనేది అర్థమవుతుంటుంది. 20/8/2014 శని మహాదశలో రాహు అంతర్దశలలో ఈయన మరణించడం జరిగింది. శనిలో రాహు కాబట్టి శనిలో రాహు అంటే శపిత యోగం కాబట్టి ఇది ఖచ్చితమైన శపిత యోగ దశని మళ్ళీ నేను వివరిస్తూ ఉన్నాను. ఎవరికైతే శపిత మహాదశ శని మహాదశలో రాహు వస్తుందో అక్కడ వారికి చాలా రకాలైనటువంటి మార్పులు చేస్తూ ఉంటాడు. ప్రస్తుత గోచార కుజర శనులు కూడా ఈయన జన్మలగ్నం మీద సంచరిస్తున్నారు. ఆయన మరణించే టయానికి గోచార కుజశనులు ఈయన జన్మలగ్నం మీద సంచరిస్తూ ఉన్నారు. కుజశనులు మరణానికి కారకులు జన్మలగ్నం మీద నడుస్తున్నప్పుడు, అట్లా కూడా శపిత యోగాన్ని చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే శపిత యోగం వల్ల ఏంటంటే ముఖ్యంగా జరిగేది ఏంటంటే జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. జీవితం అనేది నడుస్తూనే ఉంటుంది, కానీ ఎటువంటి యోగ భోగ భాగ్య ఆనందం ఇవన్నీ ఏమీ ఉండవు. అలాంటి విషయాలలో మనకి శపిత యోగం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక శపిత యోగం విషయంలో మనకి ముఖ్యమైనటువంటి పార్ట్లో మనకి ఏంటంటే దాన్ని నివారణ, శపిత యోగ నివారణ మార్గాల్లో ముఖ్యంగా ఏంటంటే శమగ్ని సర్పమహాపాశుపత యజ్ఞం ఒకటి ఉంది. శమగ్ని సర్పమహాపాశుపత యజ్ఞం ఒకటి ఉంది. ఇది పూర్వకాల సిద్ధాంత పుస్తకాల్లో ఉంటుంది. శమగ్ని అంటే శని, సర్ప అంటే రాహు, అందుకే దానికి శమగ్ని సర్పపాశుపతం అన్నారు. శమగ్ని సర్పమహాపాశుపత యజ్ఞం అనేది చేసుకోవాలి. ఈ శమగ్ని సర్పమహాపాశుపతం చేయించుకోవడం వలన శపిత యోగం అనేది కొద్దిగా తగ్గటానికి, శపిత యోగం వల్ల కొద్దిగా ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శపిత యోగంలో ముఖ్యంగా దశదానాలు చేయాలి. ముఖ్యంగా దశదానాలు చేయాలి. కుదిరితే షోడశ దానాలు కూడా చేస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా దశదానాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. నవగ్రహ దానాలు, దశదానాలు చేసి శపిత యోగాన్ని మనం నివృత్తి అనేది కొద్దిగా చేసుకోవచ్చు, పూర్తికైతే కాదు. ఈ విధంగా శపిత యోగం గురించి చెప్పడం జరిగింది. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమరాజ్ భరద్వాజ్ శర్మ.